గ్యారంటీ అని చెప్తూ సూపర్ 6 పథకాలను అనౌన్స్ చేసి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరికి న్యాయం చేయకోకుండా అబద్దాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం గడిచిపోయిందయ్యా. ఈ సంవత్సరాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఇది వెన్నుపోటు దినం, విద్రోహ దినం, ప్రజలకు చేసిన మోసం దినం ఇదని అనౌన్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నువ్వు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈరోజు కదిరి నడిబొడ్డున కదం తొక్కుతూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీ నాయకుడు మాకు మోసం చేశాడు, ఆయన కనువిప్పు జరిగేటట్టు ఈ రోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం. మీరు తెలియజేయండి మీ ప్రభుత్వానికి, మీ బాబు షూరిటీ లేదు, ఇక్కడ గ్యారంటీ లేదు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మోసం జరిగిన కార్యక్రమం జరిగింది ఇక్కడ అని తెలియజేసేటందుకోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కదిరి నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గం నుండి జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా భారీగా జనాలతో, జన సందోహంతో, పార్టీ కుటుంబ సభ్యులు, ఓటర్లతో అందరితో ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం. బాబు గారు, మీరు ఇచ్చిన 6 సూత్రాలు మీకు గుర్తుంటాయి, మీకు ఇచ్చిన 6 హామీలు మీకు గుర్తుంటాయి. ఏమి మర్చిపోయినారు మీరు? కాకపోతే మీరు మర్చిపోయినట్టు నటిస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయేందుకు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, ప్రజలని, కార్యకర్తల్ని, సోషల్ మీడియా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ నోర్లు నొక్కాలని చూస్తున్నావు. ఎక్కడ భయపడేవాడి ఆంధ్రప్రదేశ్ లో ఎవడు లేడు. ఇక్కడ మాకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ధైర్యమైన నాయకుడు. ఆ నాయకుని నమ్మకంతో ప్రజలు నలుమూలల నుండి ఈ రోజున మాకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. ఈరోజు చూశారు కదా కదిరిలో ఇలాదిగా జనాలు ఇక్కడికి వచ్చి నిరసన చేసే కార్యక్రమం. ఒక వ్యక్తిగా, ఒక సైనికునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు సక్సెస్ చేసే దానికోసం బాబు గారు మీరు ఇచ్చిన గ్యారెంటీలు గుర్తుపెట్టుకోండి. మాకు సిలిండర్ అర్థం కూడా రాలేదు, ఉచిత బస్సు అందుకు రాలేదు, రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ గాని, రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కార్యక్రమం గాని ఇంతవరకు అందలేదు. మా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ గాని, లేకపోతే విద్యా దీవెన గాని ఇంతవరకు అందలేదు. 16 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసులోని ప్రతి మహిళకి నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000 నీకు అని చెప్పినావు. అవి కూడా మాకు అందలేదు. కూడా వాలంటీర్లకు 5,000 జీతం సరిపోదు, 10,000 జీతం ఇస్తే సరిపోతుందని చెప్పావు. ఈ రోజు వాలంటీర్లు ఎక్కడ ఉండారో కూడా తెలియదు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది నువ్వు. వాస్తవం కాదా చెప్పు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఉద్యోగస్తునికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది. వాస్తవం కాదా చెప్పు. నువ్వు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు. ఫస్ట్ సంవత్సరంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఊడబెరికావు నువ్వు. ఈ బుద్ధుడికి వాలంటీర్లకు నిలువున మోసం చేశావు. ప్రతి ఒక్కడికి మోసం చేస్తూ సంవత్సరం కాలం గడిపిన నీకు నిన్ను వెన్నుపోటుదారుడు అనక ఏమని అనాలా బాబు? మేము అంతకు మించి అనేదానికి వేరే పదం లేదు. మా కర్మేమో నువ్వు వచ్చినప్పుడు కరువు కాటకాలు ఆటోమేటిక్ గా వస్తాయి. నీ కరువుతో ఆల్రెడీ రైతులు తల్లాడిపోతున్నారు. వాళ్ళ వ్యవసాయ పెట్టుబడి కోసం నువ్వు ఇచ్చే 20,000 కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వచ్చి ఈ రోజుకి సంవత్సరం పొడవుతోంది. ఈ పొద్దు రైతులకు 2,000 రూపాయలు కూడా ఒక కంతు కూడా నువ్వు వాళ్ళ అకౌంట్లలో వేసిన పాపాన పోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు టెన్షన్ గా క్యాలెండర్ ప్రకారం ఏ నెలకు ఆ నెల ఆయన బటన్ నొక్కితే ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళ అకౌంట్లలో ఏ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా, దుర్వినియోగం కాకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేది. ఈ రోజున నీ పాపిష్టి కరువు పుణ్యం, నువ్వు అడుగు పెడితే కరువు రావడం గ్యారంటీ. రైతులకు ఎక్కడే గాని, వ్యవసాయ కూలీలకు గాని ఎక్కడ పని దొరక్క ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ఈ నుండి బెంగళూరుకు వలసలు పోయి మా రైతులు అక్కడ వాచ్మెన్లుగా, సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేసుకుంటూ బతుకుతున్నాం. పెద్ద రైతులమయ్యా, గౌరవంగా బతుకుతున్న రైతులమయ్యా, నీ పుణ్యమా అని చెప్పి ఈ పొద్దున అందరం వలసలు పోయే కార్యక్రమం జరుగుతోంది. ఇకనైనా మేలుకో. సంవత్సరం పొద్దవుతోంది. ఇప్పటికి 4 ధర్నాలు చేశాం. ప్రతి ఈవెంట్ మీద ధర్నాలు చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర దిగ్విజయంగా నడుపుతోంది. ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ, బాబు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఈ తప్పు నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి గుర్తు చేస్తూ ఎప్పటికెప్పుడు చురకలు అంటిస్తా ఉన్నా కూడా నీకు దున్నపోతు మీద వాన పడినట్టు ఎక్కడనే గాని మా మాట మీ త్రిమూర్తులు మీ లోకేష్ గారు గాని, మీ పవన్ గారు గాని, మీరు గాని మేల్కొనండి. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోండి. మీరు సంపద ఏదో సృష్టిస్తాం, ప్రజలకు ఇస్తామని చెప్పారు. ఏం సంపద సృష్టించారో నాకు తెలియదు.
మొన్న అన్న రమేష్ రెడ్డి చెప్తున్నాడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అయినావు, మళ్ళా 5 ఏళ్ల అవకాశం వచ్చింది. ఇన్నేళ్లు ముఖ్యమంత్రి అయి రాష్ట్ర బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నువ్వు. ఇన్ని హామీలు ఇస్తూ ఇవన్నీ నేను సంపద సృష్టించి మీకు ఇస్తా అని చెప్పి ఈ రోజున ఏం పుడిచింది? ఈ గల్లాపెట్టలో ఎక్కడా బడ్జెట్ లో లెక్కలేదని చెప్తున్నావు. ఇంత అనుభవం ఏమి వేసింది మరి? 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న మీకు బడ్జెట్ లో డబ్బులు ఉన్నాయా లేదా మీకు తెలియదా? హామీలు ఇచ్చారో తెలుదా? గతంలో నీకంటే జూనియర్ చిన్నవాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అంత పాపిష్టి కరోనా 2 ఏళ్లు ఉన్నా కూడా ఎక్కడే గాని మాట తప్పకోకుండా 99% మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ తీర్చిన ఆ వ్యక్తిని చూసి సిగ్గు తెచ్చుకొని ఆయన బాటలో నడుస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ, ఫాలోడ్ బై లోకేష్ గారికి, పవన్ గారికి చెప్తూ సీజ్ ఫిష్లు, సీజ్ షిప్లు, సీజ్ థియేటర్లు అనుకోకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయమని చెప్పారు కూడా చెప్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కన్వీనర్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు చేసుకుంటూ అంత దూరం నుంచి మాకు సపోర్ట్ గా వచ్చినటువంటి మా చీఫ్ గెస్ట్ అయినటువంటి రమేష్ రెడ్డి గారికి, వెన్నపూస రవీంద్ర రెడ్డి గారికి, వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నా మీకు ఎప్పుడు ఉన్నప్పుడు మాకు సపోర్ట్ గా నిలబడినందుకు, మమ్మల్ని ఐకమత్యంగా నిలబెట్టినందుకు మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటావు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఈ రోజు